మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో డిఎస్సి పేరుతో 6,100 పోస్టులు మేము భర్తీ చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 1 or 2 ఇయర్స్ అనుకుంటాను చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని. సడన్గా ఇప్పుడు 5 ఏళ్ళు కాలక్షేపం చేసి ఏదో సడన్గా డిఎస్సి పేరుతో హడావిడి చేస్తూ ఉన్నారు. దీంట్లో నిరుద్యోగుల ఓట్లు ఎలా దండుకోవాలని తప్పితే వేరేది ఏది కనిపించట్లేదు. ఎందుకనంటే ఇప్పటికిప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా అప్లికేషన్ వెరిఫికేషన్ కావచ్చు, లేకుంటే రివ్యూ కావచ్చు, లేకుంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం కావచ్చు, తర్వాత రిజల్ట్ కావచ్చు, ఇవన్నీ వచ్చేపాటికి దాదాపుగా 7 to 8 years పట్టవచ్చు. సో కోర్టు కేసులు అవి ఉంటాయి కాబట్టి అడిషనల్గా డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ 2023లో తెలంగాణ గవర్నమెంట్ కూడా సెప్టెంబర్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది డిఎస్సిది. అది ఇప్పటికి కూడా కంప్లీట్ అవ్వలేదు, అది పూర్తవుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది చాలా మీటింగ్స్లో, మేము పేదల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం, సో మా సంక్షేమ పథకాల నుంచి ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళందరూ కూడా మాకు ఓట్లు వేయండి అని చెప్పి చాలా నిస్సిగ్గుగా అడుగుతున్నారు. సో అలాగే ఈ నిరుద్యోగుల ఓట్లు కూడా దండుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకనంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ఒక కంపెనీ కూడా, ఒక ఐటీ కంపెనీలు కానీ, ఒక పరిశ్రమలు కానీ రాలేదు. సో చాలామంది యువత, చదువుకున్న యువత బెంగళూరు కావచ్చు, లేకుంటే హైదరాబాద్ కావచ్చు, లేకుంటే ముంబై కావచ్చు, చాలామంది వలస వెళ్ళిపోయారు. సో వారనే పట్టించుకోలేదు. మరి ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి 6,100 పోస్టులు భర్తీ చేసిందంటే ఎలా నమ్ముతారు? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున అధికారంలోకి వస్తుందో రాదో కూడా తెలియదు. సో ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించినటువంటి టైము వేస్టు, మనీ వేస్టు, శ్రమ వేస్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు, వాళ్ళకే గ్యారంటీ లేదు. మరి నిరుద్యోగులకు మీరు ఎలా గ్యారంటీ ఇస్తారు? ఒకవేళ 6,100 పోస్టులు భర్తీ చేసినా కూడా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరిపోతుందా? సో ఇదంతా కూడా నిరుద్యోగుల ఓట్లు దండుకోవడానికి వేసినటువంటి ఒక వల. ఈ వలలో నిరుద్యోగులు కనుక చిక్కుకుంటే నిరుద్యోగులే కాదు, ఈ రాష్ట్రం కూడా నష్టపోవడం ఖాయం.